సర్వేలు చూస్తున్నప్పుడు అదే భావన కలుగుతూ ఉంటుంది. అలాగే ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులుగా ఉన్న నేతి మహేష్ గారి గురించి కూడా ఒకసారి. మహేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. నా వ్యూ పాయింట్ మహేష్ గారు, నా వ్యూ పాయింట్ విన్నారు మీరు నా ఇంట్రడక్షన్లో. వీటి వల్ల వచ్చే ఫలితాల కంటే కూడా అనవసరమైనటువంటి కన్ఫ్యూజన్స్ పెరుగుతాయి అన్నది భావన. ఇది చేస్తున్నది తప్పు ఒప్పు అన్నటువంటి దానికంటే కూడా నేను అడుగుతున్నది ఫర్ ద పీపుల్, ఈ ప్రజలకు ఉపయోగం ఏంటి అన్నది బేసిక్ క్వశ్చన్ తోటి ప్రారంభించా. అలాగే విల్ యూ ప్లీజ్ కంటిన్యూ సార్. ఇక్కడ మనం ఈ సర్వేలు కానీ ఎగ్జిట్ పోల్ ఏవైనా కానీ దేశంలో 100 కోట్ల ఓట్లు ఉంటే మినిమం 5% సర్వే చేయాలన్నా కూడా ఇంచుమించు 5 కోట్ల మందిని వెరిఫై చేయాలి. అంటే ఓటేసి వచ్చిన వాళ్ళని అడగాలి. అంటే ఏ ఛానల్కి ఏ సర్వేకి కూడా సత్తా లేదు. అంటే వీళ్ళు వెళ్ళే విధానం ఒక బూత్ లెవెల్లో ఏమి తీసుకున్నారంటే శాస్త్రీయత అనేది లేదు. ఈ సర్వేలన్నీ మనం ఎలా చూడాలంటే ఇక్కడ వేంస్వామి అని ఉంటాడు ఒక ఆయన ఈయన జాతకం బాగుంటాం వల్ల ఆయన గెలుస్తాడు, ఈ జాతకం బాగుందంటే ఇటు గెలుస్తాడని. అంటే గట్టి మీద కూర్చొని మాట్లాడే సర్వేలో అనుకోవాలి. ఈ టైంలో సర్వేలు ఎందుకు వీళ్ళు ఇస్తున్నారంటే మార్కెటింగ్ అనుకుంటున్నాను. ఇంకా దారుణమైన పరిస్థితి మీరు అన్నారు ఇందాక, ఒక మీడియా ఛానల్ కానీ ఒక జర్నలిజం కానీ ఏదైనా కానీ మనం పబ్లిష్ చేసే ఇన్ఫర్మేషన్ ప్రజలకి ఎట్లా ఉపయోగపడుతుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది జర్నలిజం యొక్క శాంటిటీ అనుకుంటా. నేను మొన్న స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను కందుకూరు అసెంబ్లీ నుంచి. అంటే నేను పోటీ చేసిన పర్పస్ కూడా ఆంధ్రప్రదేశ్ ఆదాయం, జీతాలు, పెన్షన్లు, వడ్డీలకు పోను 9 రూపాయలు లేదా ఆంధ్రప్రదేశ్లో ఈ సంక్షేమాలు ఎట్ట పంచుతారని చెప్పాలని నా ఉద్దేశం, ఎవరికి ఓటర్కి చెప్పాలని. సో ఇట్లాంటి విషయాలు చర్చకు కూడా రాని పరిస్థితి. అలాగే ఆంధ్రప్రదేశ్ ఆదాయం లేదా 70% అగ్రికల్చర్ బేస్డ్ మీద ఉన్నారు, వాళ్ళందరూ వలస వెళ్తున్నారు. దాని మీద చర్చ వచ్చిన పరిస్థితులు లేవు. దీని మీద చర్చ ఎందుకు వస్తున్నాయి, ఇట్లా ఎందుకు వస్తున్నాయి అంటే అవుట్ రైట్గా ప్రజలు కూడా అట్లాగే ఉన్నారు. వాళ్ళకి స్పైసీ కావాలి, వాళ్ళకి షార్ట్ టర్మ్ ఏం కావాలి, ఎమోషన్ కావాలి. కాబట్టి ఈ ఛానల్ కానీ వీళ్ళందరూ కూడా ఆ టైంలో క్యాష్ చేసుకోవడం, ఆ టైంలో వాళ్ళకి అవసరమైన ఒక మత్తులో ఉంచడం. అంటే ఒక మత్తు ఇది, అంటే సారాయి దాపినట్టు ఒక మత్తు ఇది. ఆ మత్తు ఉంచేసేది 2-3 రోజులు ఈ లోకంలో మన పార్టీ గెలుస్తుంది, మన పార్టీ గెలుస్తుంది అనేది ఇది. ఇక్కడ మనం చూడాలంటే ఈ సర్వేలన్నీ కూడా నేను అడుగుతుంది ఇప్పుడు కూడా సర్వే ఇది చేసాం ఇలా రిజల్ట్ వచ్చిందంటే నేను అడుగుతుంది శాంపిల్ ఎంత తీశారు, 5%, 2%, 10%? శాంపిల్ మెథడ్ ఏంటి? ర్యాండమ్ శాంప్లింగ్ తీసుకున్నారా, స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ తీసుకున్నారా? సో ఈ శాంపిల్ తీసుకునే విధానం కూడా జెండర్ కన్సిడర్ చేశారా లేదా అన్ని వర్గాలు కన్సిడర్ చేశారా? చాలా ఎక్సర్సైజ్ ఉంటుంది. సో ఈ సర్వేలు కానీ ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో మొత్తం డేటాను చెక్ చేయలేరు. కాబట్టి సిస్టమేటిక్గా సైంటిఫిక్గా చేస్తే రిజల్ట్ ఉంటాయి. ఎందుకంటే ఇది జ్యోతిష్యం కాదు, ఇది సైన్స్ యాక్చువల్గా. కానీ ఆ ఎక్సర్సైజులు చేశారా లేదనేది డౌట్. ఎందుకంటే ఒక 3 నెలలు అయిపోగానే ఒక ఆంధ్రప్రదేశ్లో కొన్ని సర్వేలు చూస్తాం, 2 నెలల తర్వాత ఈ ప్రభుత్వం నుంచి మారిపోయింది, అటు నుంచి వచ్చింది. అంటే బేరం కుదిరితే ఒకలా, కుదరకపోతే ఒకలా సర్వేలు ఉన్నాయంటే ఇవన్నీ కూడా మనం చూస్తే అర్థమవుతుంది. నాలాంటి వాళ్ళు అడిగేది సర్వే రిజల్ట్ రిలీజ్ చేసినప్పుడు ఎంత శాంపుల్ తీసావు, ఎలా చేసావు, ఈ చెప్తే ప్రజల్ని ఇంటికని అవేవి లేకుండా ఇవన్నీ చెప్తామంటే ప్రజలు మిస్లీడ్ చేయటం, అవి టెలికాస్ట్ చేయటం. అంటే ఛానల్ కూడా వాళ్ళు కూడా మనకి ఈ టైంలో యాడ్ ప్రజలకు అవసరమైంది కాబట్టి వెళ్ళటం అంటే శాంటిటీ పోతుంది. రాను రాను ఆ ఛానల్ తాలూకా విలువలు కూడా తగ్గే పరిస్థితి ఉంటుంది. కాబట్టి జర్నలిజం ఇప్పటికైనా ఆలోచించాలి. ఒక సర్వేని పబ్లిష్ చేసే ముందు ఈ సర్వే తాలూకు అట్లీస్ట్ కొద్దిగా ఎక్సర్సైజ్ అన్నా చేసి ఉండి ఎస్ ఈ సర్వే ఎలా జరిగింది, ఎస్ అప్పుడు ఒక అర్థమవుతుంది. అంటే చెప్పే ఇన్ఫర్మేషన్ చెక్ అంటే వెరిఫైర్ అన్నా ఉండాలి, అది ఏమీ ఉండవు. ఇవన్నీ కూడా చెప్పాలంటే మనం అనుకోవడం సో జస్ట్ ఒక 2 days ముందు వచ్చేదానికి మత్తు దాపి సారాయి దాపి ఈ 2 రోజులు నా పార్టీ గెలుస్తుంది అనుకుంటాం. కొంతమంది వచ్చాక లేదు ఈయన ఈ సర్వే సంబంధం చెప్పింది, ఈయన శాంటిటీ ఉంది అని ఒక మత్తులో ఉంచడం తప్ప దీనివల్ల ప్రజలకు దమ్మిడి అభిప్రాయం లేదు, దమ్మిడి ఆదాయం లేదు. చెప్పాలంటే ప్రజల్ని మత్తులో ఉంచడానికి ఈ సర్వేలన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇక్కడ నేను మళ్ళీ చెప్పదలుచుకుంది మీడియా హౌస్లో అన్నిటి పర్టికులర్గా మీలాంటి సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా ప్రజలకి చెప్పండి, ఏం జరుగుతుందో చెప్పండి, ఈ పార్టీ ఏం చేస్తుందో చెప్పండి, రేపు వచ్చే పార్టీ విధానాలు ఏంటో చెప్పండి.
మేనిఫెస్టో చెప్పండి, మేనిఫెస్టో ఎట్లా అమలు చేస్తారో చెప్పండి, ప్రజలకి ఏ ఫ్యాక్టరు ఎలా జరుగుతుందో చెప్పండి, రేపు భవిష్యత్తులో ఏం రాబోతున్నాయో చెప్పండి. ఇప్పుడు ఇవాళ విజయవాడలో 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది, ఇంచుమించు 55కి వెళ్ళిపోతా ఉంది, రేపు 60కి వెళ్ళిపోతుంది. దీన్ని ఏం చేయాలి, ఇట్లాంటి విధానం ఏమన్నా ఈ పార్టీలకు ఉన్నాయా, సస్టైనబిలిటీ ఉన్నాయా, వీటన్నిటి మీద చెప్పండి, వీటన్నిటి మీద చర్చ పెట్టండి, వీటన్నిటిని ప్రజలకు చెప్పండి. ప్రజలకు చెప్పినప్పుడు ప్రజలు ఈ టాపిక్స్ అన్ని ఎవరు మాట్లాడుతున్నారో, ఏ పార్టీ మాట్లాడుతుందో క్యాచ్ చేసుకొని ఆ పార్టీకి ఓటేసే విధానం తీసుకురావాలి. అదే మనం చెప్పాలంటే ఓటేసేటప్పుడు మత్తు ఉండకూడదు అంటారు. మత్తు ఒక సారాయి లేదా ఈ ఒక్క మత్తే కాదు, ఇది కూడా మత్తే. ఒక భ్రమలో ఉంచడం కూడా మత్తే. ఒక పార్టీ గెలుస్తుందని చెప్పడం కూడా మత్తే. అంటే చెప్పాలంటే ప్రీ సర్వేలు అవన్నీ చూస్తే ఆ పార్టీ వస్తుందంటే మరి గెలిచే పార్టీకి వేయాలన్నట్టు ఓటర్లందరిని కూడా మభ్య పెట్టడం కూడా ఒక మత్తు. ఇవన్నీ సో మీడియా హౌస్లు ఇవన్నీ జర్నలిజం చేయడం అనేది ఇట్లా జరగటం అనేది దుర్మార్గం. చూస్తే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనం కూడా ఈ వ్యవస్థలో మనం ఎలా బయట అనేది మనం ఆలోచించాల్సిన పరిస్థితి అనేది నా అభిప్రాయం. మహేష్ గారు, వీళ్ళే డిసైడ్ చేస్తారు ఏ ప్రభుత్వం రావాలి, ఎవరు రావాలనేది ఈ మీడియా హౌస్లు లేదా ఈ సర్వేలు డిసైడ్ చేస్తున్నాయి. అంటే ఓటర్